హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యాబేజ్ ఎగ్ బుర్జీ కాంబినేషన్లో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, రైస్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి రేఖలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని కూడా ఒక 1/2 నిమిషం వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని కూడా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని వేసుకోవాలి. నేను ఇక్కడ క్యాబేజ్ని 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఇలా క్యాబేజ్ వేసిన తర్వాత తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేయకుండా డైరెక్ట్గా క్యాబేజే వేసుకోవచ్చండి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ప్యాన్కి మూత పెట్టుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి 2 సార్లు ఇలా కదుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడే వేసుకొని వేయించుకోండి. మరో 1 నిమిషం పాటు క్యాబేజీని వేయించిన తర్వాత 2 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. నేనైతే 2 కోడిగుడ్లు వేసుకున్నాను, మీకు కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే మరో 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత మరో 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది. చివర్లో సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, క్యాబేజ్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.